శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మనం ఆ ధర్మరాజు అడిగాడు మార్కండేయ మహర్షిని, మహానుభావ ఈ కార్తికేయుడి యొక్క జననం గురించి, కుమారస్వామి ఎలా పుట్టాడు, ఆయన అగ్నికి పుత్రుడు అంటారు, శివుడి వలన జన్మించాడంటారు, అలాగే గంగకు కృత్తికులకు జన్మించాడంటారు. అసలు ఏమిటి ఆ కుమారస్వామి యొక్క జననంలో ఉండేటువంటి ఆ గొప్పతనం ఏమిటి, అవన్నీ విషయాలు కూడా సవిస్తరంగా నువ్వు చెప్పవలసింది అని మార్కండేయ మహర్షిని ధర్మరాజు కోరితే, అప్పుడు మార్కండేయ మహర్షి ఆ కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని చెప్పడం మొదలెడుతుంటే ఆ వృత్తాంతం చెబుతూ అలాగా ఒక దేవతలు దానవులకి యుద్ధాలు జరుగుతుంటే అస్తమాను దేవతలు ఓడిపోతూ ఉండడం, దానవులు బలం పెరుగుతూ ఉండడము గమనించినటువంటి ఇంద్రుడు మన దేవతల యొక్క సైన్యానికి ఒక గొప్ప మహానాయకుడైనటువంటి సేనాపతి కావాలి, దీనికి ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తూ మానస పర్వత ప్రాంతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుందామని అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక స్త్రీ ఆర్తనాదాన్ని విన్నాడు. విని వెంటనే ఎవరా అంటూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తే ఒక కేశి అనేటువంటి ఒక రాక్షసుడు ఒక కన్యని బంధించి ఆ చేతిలో పట్టుకుని తీసుకెడుతూ ఉంటే ఆమె అరుస్తోంది. అప్పుడు వెంటనే ఆ కేశితో యుద్ధం చేసి వెళ్ళేప్పటికీ ఆ కేశికి కొన్ని గాయాలు తగిలి అతడు వెనక్కి వెళ్ళిపోయాడు ఆమెను వదిలిపెట్టి. అప్పుడు ఆమెను అడిగాడు, అమ్మ ఎవరమ్మా నువ్వు అని అంటే, అప్పుడు ఆ కన్య ఈ విధంగా చెబుతోంది, అహం ప్రజాపతే కన్యా దేవసేనేతి విశ్రుత భగినీ దైత్యసేనా మే సాపూర్వం కేశినా హృత. నేను దక్ష ప్రజాపతి పుత్రికనయ్యా, నా పేరు దేవసేన, నా సోదరి కూడా ఉండేది, ఆమె దైత్యసేన ఆమె పేరు. ఆమెను మొట్టమొదటి ఈ కేసి అపహరించాడు. సదైవాం భగిన్యౌతు సఖీభిః సహ మానసం ఆగచ్చావేహ రత్యర్థం అనుజ్ఞాయ ప్రజాపతిం. మేమిద్దరం అక్క చెల్లినాం, అందువలన ఏంటంటే ఇద్దరము మా చెలికెత్తలతో కలిసి ప్రజాపతి యొక్క అనుమతి తీసుకుని చక్కగా విహారయోగ్యమైనటువంటి ఈ భూమి చూస్తే చాలా విహారయోగ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అందువలన విహరించడానికి ఎప్పుడూ కూడా ఈ మానస పర్వతం దగ్గరికి మేము వస్తూ ఉంటాము ఎల్లప్పుడూ కూడా. నిత్యం చావాం ప్రార్థయతే హర్తుం కేసీ మహాసుర ఇచ్చత్యేనం దైత్యసేన నచాహం పాకశాసన. అయితే మేమిక్కడ విహరించేటువంటి సమయంలో ప్రతిరోజు కూడా ఈ కేసి అనేటువంటి రాక్షసుడు ఇక్కడికి వస్తూ ఉండడం, మమ్మల్ని అపహరించడానికి ఇష్టపడుతూ ఉండము, ఇలాగా జరుగుతుంటే అయితే దైత్యసేనకి మటుకు ఈ కేసి అంటే ఇష్టం కలిగింది, కానీ నాకు లేదు. సా హృతానేన భగవన్ ముక్తాహం తద్బలేన తు త్వయా దేవేంద్ర నిర్దిష్టం పతిమిచ్చామి దుర్జయం. ఈ విధంగా ఏం చేశాడు, ఆ దైత్యసేనకి ఇష్టం ఉంది కాబట్టి దైత్యసేన అపహరించాడు. ఆమె ఆ కేసితో వెళ్ళిపోయింది. నన్ను కూడా అపహరించడానికి సిద్ధపడితే నీ శక్తితో నేను బయటపడ్డానయ్యా, అందువలన నీ వలన నేను ఈ రాక్షసుడి నుండి విడుదల కాబడ్డాను. కాబట్టి నువ్వు సూచించేటువంటి దుర్జయుడు ఎవడైతే ఉన్నాడో అంటే మహాపరాక్రమవంతుడైనటువంటి భర్త నాకు కావాలి, ఎందుకంటే నన్ను రక్షించగలిగేటువంటి వాడు అయి ఉండాలి వాడు. అందువలన నువ్వు ఎవరినైతే గొప్పవాణ్ణి సూచిస్తావో అటువంటి దుర్జయుడైనటువంటి వాణ్ణి నేను భర్తగా పొందుతానయ్యా అని ఆ ఇంద్రుడితో చెప్పింది. అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు, మమ మాతృశ్వసేయి త్వం మాతా దాక్షాయిణి మమ ఆఖ్యాతుం త్వహమిచ్చామి స్వయమాత్మబలం త్వయా. అమ్మా, నువ్వు దక్ష ప్రజాపతి కూతురునని చెప్పావు, అందువల్ల నువ్వు ఎటువంటి దానం అంటే నాకు పినతల్లి కూతురువు, మా అమ్మ కూడా దక్ష ప్రజాపతి యొక్క పుత్రికే, నీ బలం ఏమిటో చెబితే నేను వినాలనుకుంటున్నాము. ఎందుకంటే నీకు బలవంతుడైనటువంటి వాడు దుర్జనుడైనటువంటి వాడు పతిగా కావాలని కోరేవు కాబట్టి అసలు నీ బలం ఏమిటి అది నాకు చెప్పవలసింది అన్నాడు. అంటే ఆమె చెబుతోంది, అబలాహం మహాబాహో పతిస్తు బలవాన్ మమ వరదానాత్ పితుర్భావి సురాసుర నమస్కృత. మహాత్మ, నేను అబలనేనయ్యా,
నేను అబలను కాబట్టి ఆ కేసు అనేటువంటి రాక్షసుడు నన్ను అపహరించబోయాడు. కానీ మా తండ్రి వరం వలన నాకు కాబోయేటువంటి భర్త మటుకు మహాబలవంతుడు అవుతాడు. ఎటువంటి బలవంతుడు అవుతాడంటే దేవదానవులందరి చేత కూడా నమస్కరింపదగినటువంటి వాడు అవుతాడు. అంతటి గొప్పవాడైనటువంటి వాడు నాకు భర్త అవుతాడు అని. అప్పుడు ఇంద్రుడు అడుగుతాడు, కీదృశంతు బలం దేవి పచ్చుస్తవ భవిష్యతి ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం తవ వాక్యమనిందితే. అమ్మ, నీవు నీ తండ్రి యొక్క వరం వల్ల చాలా గొప్ప బలవంతుడైనటువంటి వాడు నీకు భర్తగా వస్తాడు అని చెప్పావు. అసలు నీ కాబోయేటువంటి భర్తకు ఎంత బలం ఉంటుంది, ఎలా ఉంటుంది అదంతా కూడా నువ్వు చెబితే నాకు వినాలనుంది. అప్పుడు నేను నీకు తగినటువంటి వరుణ్ణి నేను అన్వేషణ చేయగలను కదా అన్నాడు. అంటే ఆమె చెబుతోంది, దేవదానవ యక్షాణం కిన్నరోరగ రక్షసాం జేతాయో దుష్టచైత్యానాం మహావీర్యో మహాబల. వాడు ఎటువంటి వాడన్నా దేవతలను, దానవులను, యక్షులను, కిన్నెరులను, రాక్షసులను, దానవులను అందరినీ జయించగలిగినటువంటి వాడు అయి ఉండాలయ్యా. అంత బలవంతుడైనటువంటి వాడు ఉండాలి, మహాపరాక్రమవంతుడై ఉండాలి, అసాధారణమైనటువంటి బలం కలిగినటువంటి వాడు అయి ఉండాలి. అటువంటి వాడైతేనే నాకు భర్త కాగలడు. యస్తు సర్వాణి భూతాని త్వయా సహ విజేష్యతి సహిమే భవితా భర్త బ్రహ్మణ్య కీర్తివర్ధన. నీతో కలిపి సమస్తమైనటువంటి ప్రాణుని ఎవడైతే జయించగలడో అటువంటి వాడు నాకు భర్త అవ్వాలి. అలాగే బ్రాహ్మణులకి ఎల్లప్పుడూ మేలు చేసేటువంటి వాడు, వాళ్ళ యొక్క మేలు కోరేటువంటి వాడు, తన కీర్తిని ఎల్లప్పుడూ కూడా పెంపొందించుకునేటువంటి వాడు, మహావీర పురుషుడైనటువంటి వాడే నాకు భర్త అవుతాడయ్యా అని చెప్పింది. ఇంద్రస్తస్యాహ వచ శ్రుత్వా దుఃఖితో అచింతయద్భృశం అస్యా దేవ్యా పతిర్నాస్తి యాదృశం సంప్రభాషతే. వెంటనే ఆ ఇంద్రుడు తలకాయ పట్టుకున్నట్ట, అసలు ఇంత బలవంతమైనటువంటి బలం కలిగినటువంటి వాడు ఎవడైనా అసలు దొరుకుతాడా? ఈమె మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందరినీ జయించగలిగినటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి భర్త కావాలి అని అంటుంది. ఈమె కోరుకునేటువంటి భర్త దొరకడం చాలా కష్టము అనుకున్నట్ట దేవేంద్రుడే. అధాపస్య స ఉదయే భాస్కరం భాస్కరద్యుతి సోమం చైవ మహాభాగం విషమానం దివాకరం. ఇప్పుడు ఇతడికి దేవతలకి సేనానిని వెతుక్కోవాలి అనేటువంటి ఉద్దేశం ఎలా దొరుకుతాడు అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన ఇతనికి ఈ దేవసేనకి తగినటువంటి భర్త ఎవడు దొరుకుతాడు అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ చింతాక్రాంతుడయ్యి అలా ఆలోచిస్తూ అతను చూస్తున్నట్ట. చూసేటప్పటికీ ఆ సూర్యుడు మహా తేజస్సుతో వెలుగుతున్నట్ట. గొప్ప తేజస్సు కలిగినటువంటి సూర్యుడు ఉదయించడాన్ని, సూర్యోదయం అవుతోంది, ఆ సూర్యుడు అలా ఉదయిస్తున్నాడు. ఆ ఉదయిస్తుంటే గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడే, తేజపుంజలన్నీ కూడా అంత విస్తరిస్తున్నాయి. అటువంటి ఆ సూర్యోదయంలో మహాత్ముడైనటువంటి చంద్రుడు సూర్యుడిలో ప్రవేశించడాన్ని చూసేట. అమావాస్యాం ప్రవృత్తాయాం ముహూర్తే రౌద్రయేవతు దేవాసురంచ సంగ్రామం సోపశ్యదుదయే గిరవు. అలాగే అమావాస్య నాడు రౌద్రమైనటువంటి ఒక ముహూర్తంలో, భయంకరమైనటువంటి ముహూర్తంలోనే ఆ ఉదయ పర్వత శిఖరం పైన ఆయనకు దేవాసురుల యొక్క యుద్ధ లక్షణాలన్నీ కూడా కనిపించేట. అంటే దేవాసురులకి యుద్ధం జరిగినప్పుడు ఎటువంటి లక్షణాలతోటి ఆ మండలం అంతా కూడా ప్రకాశమానమవుతూ ఉంటుందో అటువంటి లక్షణాలన్నీ అక్కడ కనిపించేట. లోహితైశ్చ ఘనైర్యుక్తాం పూర్వాం సంధ్యాం శతక్రతు అపశ్యల్లోహితోదంచ భగవాన్ వరుణాలయం. ఆ ప్రభాత సమయంలో తూర్పు దిక్కున ఆకాశంలో ఎలా ఉంటుందంటే ఆ ఎర్రటి కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఎర్రటి కాంతి ప్రకాశిస్తుంటే ఆ అరుణోదయం యొక్క కాంతుల చేత ఏమవుతుంది, మేఘాలన్నీ కూడా ఎర్రగా ఉంటాయి. ఆ ఆకాశం అంతా కూడా ఎర్రటి మేఘాలతోటి వ్యాపృతమైపోతూ ఉంటుంది. సముద్ర జలం కూడా ఈ ఎర్రటి కాంతి పడి ఎర్రగా మెరిసిపోతూ ఉంటుంది. ఐశ్వర్యవంతుడైనటువంటి ఆ ఇంద్రుడు, దేవేంద్రుడు అంత ఎర్రగా ఉండడం చూశాడు. అంటే యుద్ధం జరిగినప్పుడు తలకాయలు తెగిపోతుంటే, రక్తం ఏర్లే ప్రవహిస్తుంటే ఇటువంటి ఎర్రటి కాంతి కనిపిస్తూ ఉంటుంది. అందువలన అలాగా కింద చూస్తే సముద్రము ఎర్రగా కనిపిస్తుంది, పైన చూస్తే ఆకాశము ఎర్రగా కనిపిస్తోంది. ఇవన్నీ చూశాడు ఆయన.
భృగిభిశ్చాంగిరోభ్యశ్చ హుతం మంత్రైః పృథగ్విధైః హవ్యం గృహీత్వా వహ్నించ ప్రవిశంతం దివాకరం. అక్కడ భృగువంశీయులైనటువంటి ఋషులు, అంగిరస గోత్రం కలిగినటువంటి ఋషులు, వాళ్ళందరూ కూడా భిన్న భిన్నములైనటువంటి మంత్రాలన్నీ ఉచ్చరిస్తూ హోమం చేసినటువంటి హవిస్సును గ్రహించి అగ్నిదేవుడు కూడా అప్పుడు సూర్యుల్లో ప్రవేశిస్తున్నట్ట. అంత క్రితం చంద్రుడు తన యొక్క ప్రకాశంతో అధికమైన ప్రకాశం కలిగినటువంటి సూర్యుల్లో లీనమవడాన్ని చూశాడు. ఇప్పుడు ఇక్కడ కింద ఈ ఋషులందరూ కూడా యజ్ఞయాగాదులు చేస్తూ అక్కడ ఆ హవిస్సుల్ని వేస్తుంటే ఆ హవిస్సులను స్వీకరించినటువంటి అగ్ని కూడా సూర్యుల్లో ప్రవేశిస్తున్నట్ల. పర్వచైవ చతుర్వింశం తదా సూర్యముపస్థితం తథా ధర్మగతం రౌద్రం సోమం సూర్యగతం చతం. అప్పుడు సూర్యుని వద్దకి 24వ పర్వం వచ్చింది. అంటే ఏంటి? అంతకుముందు దేవాసుర యుద్ధం జరిగిన సంవత్సరం నిండిన తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చిందిట. ఆ హోమ సంధ్యా సమయంలో ఆరుద్ర ముహూర్తం వచ్చింది. ఆ సమయంలో చంద్రుడు ఎక్కడున్నాడు? సూర్యరాశిలో ఉన్నాడు. సమాలోక్య ఏకతామేవా శశినో భాస్కరస్య చ సమవాయంతు తం రౌద్రం దృష్ట్వా శక్రో అన్వచింతయత్. అంటే సూర్యచంద్రుల యొక్క ఏకత్వాన్ని చూశాడు. ఒకే రాశిలో సూర్యుడు చంద్రుడు ఉండడాన్ని చూశాడు. అది పైగా దేంతో కలిసింది? రౌద్ర ముహూర్తంతో, భయంకరమైనటువంటి ఒక ముహూర్తం రౌద్ర ముహూర్తంతో కలిసింది. ఇది చూసి ఇంద్రుడు మనస్సులో ఈ విధంగా అనుకున్నాడు, సూర్యా చంద్రమసోర్ఘోరం దృశ్యతే పరివేషణం ఏతస్మిన్నేవ రాత్ర్యంతే మహద్యుద్ధం తుశంసతి. ఈ సమయంలో సూర్యచంద్రుల మీద ఒక భయంకరమైనటువంటి పరివేషం అంతా కనిపిస్తోంది. దాని ఫలితం ఏమవుతుందంటే తెల్లవారుజామునే మహాయుద్ధం జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని ఇది సూచిస్తోంది అని అనుకున్నాడు. సరిత్ సింధురపీయం తు ప్రత్యసృగ్వాహిని భృశం శృగాలిన్యగ్నివక్త్రా చ ప్రత్యాదిత్యంచ విరావిణి. అలాగే ఈ సింధు నది ఉంది ఇక్కడ. ఆ సింధు నది కూడా ఎలా ఉంటే విపరీతమైనటువంటి ధారతోటి రక్త ప్రవాహంతో ప్రవహిస్తుంది. అలాగే ఆడనక్క ఒకటి నోటి నుండి నిప్పులు కురుస్తున్నట్టుగా సూర్యుడు వైపు ఇలా మోర ఎత్తి అరుస్తుంది. ఇవన్నీ ఏంటంటే దుశ్శకునాలు. ఏష రౌద్రశ్చ సంఘాతః మహాన్ యుక్తశ్చ తేజసా సోమస్య వహ్ని సూర్యాభ్యాం అద్భుతోయం సమాగమః. ఇదంతా చూస్తుంటే ఒక భయంకరమైనటువంటి యోగము ఏదో తేజస్సుతోటి కనిపిస్తోంది ఇక్కడ. ఎందుకంటే అనేకములైనటువంటి యోగాలతోటి మిళితమైనటువంటి ఒక భయంకరమైనటువంటి యోగం ఇక్కడ ఈ తేజస్సులో కనిపిస్తోంది. ఎందుకంటే అగ్ని, సూర్యులతో చంద్రుడు ఈ ముగ్గురు కలిశారు. అంటే తేజస్సు చాలా విపరీతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి తేజస్సు అంతా అద్భుతంగా కనిపిస్తోంది. ఇది ఒక మహాద్భుతమైనటువంటి యోగము, అద్భుతంగా కనిపిస్తోంది అనుకున్నట్ల. జనయేత్యం సుతం సోమః సోస్యా దేవ్యాపతిర్భవేత్ అగ్నిశ్చైతైర్గుణైర్యుక్తః సర్వైరగ్నిశ్చ దేవత. ఇప్పుడు ఎందుకంటే ఈ సూర్యుడు, చంద్రుడు, అగ్ని ముగ్గురు కూడా తేజస్ సంబంధమైనటువంటి దేవతలు, అద్భుతమైనటువంటి తేజోవంతమైనటువంటి దేవతలు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ కలిశారు అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం. అందువలన ఈ సమయంలో చంద్రుడు ప్రసాదించేటువంటి వ్యక్తి ఎవరైతే వస్తాడో అతడు తప్పనిసరిగా ఈ దేవసేనకు భర్త అవుతాడు. అలాగే అగ్ని కూడా ఈ గుణాలన్నిటితోటి కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఈ దేవతా సమూహంలో ఉన్నాడు అని అనుకున్నట్ల. ఏష చేజ్జనయేద్గర్భం సోస్యా దేవ్యాః పతిర్భవేత్ ఏవం సంచిత్య భగవాన్ బ్రహ్మలోకం తదాగతః గృహీత్వా దేవసేనాం తాం అవదస్స పితామహం ఉవాచ చాస్యా దేవ్యాస్త్వం సాధుశూరం పతిం దిశా. అలాగే ఈ మూడు కలిసి చంద్రుడు ఎవరినైనా ప్రసాదించాలి. అలాగే అగ్ని ఒక బాలకుడిని కన్నాడంటే కనుక ఆయన తప్పనిసరిగా ఈ దేవికి భర్త అవుతాడు. అంటే మూడు తేజస్సులు కలిగినటువంటి ఆ తేజోరాశి నుంచి ఉత్పన్నమైనటువంటి బాలకుడు మహాపరాక్రమవంతుడు అవుతాడు. అందులో ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి అతడు ఈమె ఇటువంటి గొప్ప పరాక్రమవంతుడినే కోరుకుంటోంది కాబట్టి ఈ దేవసేనకి అతడు భర్త కాగలడు.
అని ఇలా రకరకాలుగా ఆలోచన చేస్తూ ఆ దేవాధిపతి అయినటువంటి మహేంద్రుడు బ్రహ్మగారి దగ్గరికి బ్రహ్మలోకానికి వెళ్ళాట. ఆయన దేవసేనతో ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ చతుర్ముఖునితోటి ఈ విధంగా అంటున్నాడు, మహానుభావ, ఈమెకు మంచి స్వభావము పరాక్రమం కలిగినటువంటి మహాసూరుడైనటువంటి ఒక భర్తను అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మ అంటున్నాడు, మయైత చింతితం కార్యం త్వయా దానవసూదన తథా చ భవితా గర్భ బలవాన్ ఉరు విక్రమ. ఓ దేవేంద్ర, ఈ విషయంలో నువ్వు ఏదైతే అనుకున్నావో, ఆయన బ్రహ్మ త్రికాలవేది, ఎవరి మనసులో ఏముంటుందో తెలిసినటువంటి వాడు, సృష్టినంతా చేసేటువంటి వాడు. అందువలన ఆయన వెంటనే అన్నాడు, ఓ దేవేంద్ర, ఈ విషయంలో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే నాకు కూడా తోచిందయ్యా. అలా జరిగితే అంటే ఈ తేజస్సుల వలన పుట్టేటువంటి బాలకుడు పుడితే కనుక గొప్ప పరాక్రమవంతులు అవుతాడు అని అతని మనసులో అనుకున్నాడు కదా దేవేంద్రుడు. అందువలన అదే విషయం చెబుతున్నాడు బ్రహ్మ. అలా జరిగితేనే మహాపరాక్రమవంతుడు బలవంతుడైనటువంటి వీరుడు ఆవిర్భవిస్తాడయ్యా. సభవిష్యతి సేనానీ త్వయా సహశతక్రతో అస్యాహ దేవ్యాహ పతిస్తైవ సభవిష్యతి వీర్యవాన్. బ్రహ్మ చెప్పేశాడు. ఏమని చెప్పాడు? ఈ దేవేంద్రుడు ఎందుకు వెళ్ళాడు? ఒక గొప్ప సేనాని కావాలి అనే ఉద్దేశంతో వెళ్ళాడు. వెళితే ఇక అక్కడ ఈ దేవసేన అతనికి తారసపడింది. ఈ దేవసేన బలపరాక్రమవంతుడైనటువంటి వాడు భర్తగా కావాలని కోరుకుంది. అందువల్ల ఈ రెండు కోరికలు తీరుతాయ్యా. అల్లా ఉద్భవించినటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి యోధుడు ఎవరైతే ఉన్నాడో అతడు నీకు సేనాని అవుతాడు, ఈమెకు భర్త అవుతాడయ్యా అని బ్రహ్మగారు చెప్పారు. ఏతచ్చుత్వా నమస్తస్వై కృత్వా సౌ సహ కన్యయా తత్రాభ్యగచ్చద్దేవేంద్ర యత్ర దేవర్షయో భవన్ వశిష్ఠ ప్రముఖా ముఖ్యా విప్రేంద్రా సుమహాబలా. ఆ మాటలు విన్నాడు దేవేంద్రుడు. మహదానంద భరితుడు అయ్యాడు. ఎందుకంటే ఈమెకి కావలసినటువంటి భర్తని ప్రసాదిస్తాడనుకుని ఆమె ఈ దేవేంద్రుడిని ప్రార్థించింది. ఆమె యొక్క ప్రార్థన తీరుతోంది. తనకొక గొప్ప అద్భుతమైనటువంటి మహాపరాక్రమవంతుడైన సేనాని ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు. ఆ సేనాని వచ్చేటువంటి అవకాశం వచ్చింది. అందువలన చాలా ఆనందం కలిగినటువంటి వాడై బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఆ కన్యను తీసుకుని మహాశక్తివంతులైనటువంటి వశిష్ఠాది శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణులు దేవర్షులు కలిగినటువంటి వాళ్ళ ఆశ్రమాలకి వెళ్ళేట. వెళ్ళి భాగార్థం తపసోధాతుం తేషాం సోమం తథాధ్వరే పిపాసవో యయుర్దేవాః శతక్రతు పురోగమాః. ఆ కాలంలో మహర్షులు చేసేటువంటి యజ్ఞంలో భాగాన్ని గ్రహించడానికి, సోమపానం చేయడానికి ఇంద్రాది సమస్త దేవతలు కూడా ఎక్కడైతే వశిష్ఠాది మహర్షులందరూ యజ్ఞయాగాదులు చేస్తున్నారో అక్కడికి స్వయంగా వీళ్ళందరూ వెళ్ళారట. వాళ్ళందరికీ కూడా సోమపానం చెయ్యాలనేటువంటి కోరిక బాగా ఉన్నది. ఇష్టిం కృత్వా యథాన్యాయం సుసమిద్ధే హుతాసనే జహుస్తే మహాత్మానః హవ్యం సర్వదివౌకసాం. ఆ మహాత్ములైనటువంటి ఆ మహర్షులు ఏం చేశారంటే అత్యద్భుతంగా ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్నిలో శాస్త్రానుసారము మంత్రపూర్వకంగా ఇష్టిని చేసి దేవతలందరికీ కూడా హవిస్సుతో ఆహుతులు సమర్పించట. సమాహూతో హుతవః సోద్భుత సూర్యమండలాత్ వినిసృత్య యయోవహ్ని వాగ్యతో విధివత్ ప్రభు ఆగమ్యాహవనీయం వై తైర్ద్విజైః మంత్రతో హుతం సతత్ర వివిధం హవ్యం ప్రతిగృహ్య హుతాసనః ఋషిభ్యో భరతశ్రేష్ఠ ప్రాయచ్చత దివౌకసాం. అక్కడ మంత్రాలతోటి ఆవాహన జరిగింది. ఆ ఆవాహనం జరిగిన వెంటనే అద్భుతుడనేటువంటి అగ్ని వచ్చాడు. సూర్యమండలం నుంచి బయలుదేరి వచ్చాడట. వచ్చి మౌనంతో అక్కడికి వచ్చాడు. వచ్చి అక్కడ బ్రహ్మర్షుల మంత్రోచ్చారణతో యథావిధిగా హోమం చేయడానికి అనేకములైనటువంటి హోమద్రవ్యాలన్నీ ఉపయోగిస్తున్నారు. ఆ అద్భుతుడు ఆ మహర్షుల వల్ల ప్రాప్తించినటువంటి ఆ హవ్యములన్నీ కూడా ఆయన తీసుకుంటున్నాడు. తీసుకుని ఏ దేవతాకమైనటువంటి మంత్రం ఉచ్చరిస్తూ అక్కడ హవ్యాన్ని వేశారో ఆ దేవత దగ్గరికి హవ్యాన్ని పట్టుకెళ్ళి ఇస్తున్నాడు. అలా దేవతలందరికీ కూడా సమర్పిస్తున్నాడు. నిష్కామంశ్చాప్యపశ్యత్ సహ పత్నీస్తేషాం మహాత్మనాం స్వేశ్వాసనేషు ఉపవిష్టాః స్వపంతీశ్చ తథా సుఖం. ఆ అగ్నిదేవుడు కూడా అక్కడి నుంచి వెడుతూ ఉన్నప్పుడు ఆయన దృష్టి ఏమైందంటే మహాత్ములైనటువంటి సప్తర్షులందరూ కూడా మంత్రపూర్వకంగా హవిస్సులు వేస్తున్నారు. ఆ ఋషుల యొక్క పత్నులందరూ అక్కడ ఉన్నారు. అక్కడ ఆ సప్తర్షుల యొక్క భార్యల మీద పడిందిట. వాళ్ళలో కొంతమంది తమ తమ ఆసనాల మీద కూర్చున్నారు, కొంతమంది హాయిగా నిద్రిస్తున్నారు.
రుక్మవేది నిభాస్తాస్తు చంద్రలేఖా ఇవామలా హుతాసనార్చి ప్రతిమా సర్వాస్తారా ఇవాద్భుతా. వాళ్ళు ఎలా ఉన్నారు? బంగారుమయమైనటువంటి శరీర ఛాయతో మెరిసిపోతున్నట్ట, అత్యంత మనోహరంగా ఉన్నట్ట, చంద్రకళల్లా కాంతుల్ని విరజమ్ముతున్నట్ట, తారకల వలె అద్భుతమైనటువంటి సౌందర్యంతో వెలుగుతున్నట్ట. సతత్రతేన మనసా బభూవ క్షుభితేంద్రియ పత్నీర్దృష్ట్వా ద్విజేంద్రాణం వహ్ని కామవశం యయో. అల్లాగా అక్కడ ఉన్నటువంటి ఆ ఋషిపత్నుల్ని చూశాడు. చూసి వాళ్ళ మీద మనసు పడి చూస్తున్నటువంటి ఆ అద్భుతాగ్ని యొక్క ఇంద్రియాలన్నీ కూడా క్షోభించిపోయేట. ఆయన కామదేవుడికి లొంగిపోయాడు. భూయ సంచింతయామాస నన్యాయం క్షుభితో హ్యహం సాధ్య పత్న్యో ద్విజేంద్రాణం అకామాహ కామయామ్యహం. మళ్ళీ ఒక్కసారి మనస్సులో అనుకున్నట, ఇదేంటి ఇటువంటి దుష్టమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది ఏంటి నాకు? వీళ్ళందరూ మహర్షుల యొక్క పత్నులు, మహాపతివ్రతలు, నా బుద్ధి సమానంగా ఆలోచించట్లేదు, నా పని సరైనటువంటిది కాదు, వీరికి నా యందు ఏమాత్రము కోరిక లేదు, అయినా నాకు వీళ్ళ యందు కోరిక కలుగుతోంది అని తనకి తాను అనుకున్నట్ట. నైతా శక్య మయా ద్రష్టుం స్పృష్టం వాప్య నిమిత్తిత గార్హపత్యం సమావిశ్య తస్మాత్ పశ్యామ్యభీక్షణ. అయితే వీళ్ళని నేను ఇప్పుడు నిష్కారణంగా చూడలేను, ఎందుకంటే వీళ్ళు మహాపతివ్రతలు, గొప్ప తపస్సంపన్నులైనటువంటి వాళ్ళ యొక్క భార్యలు, మంచి ప్రభావం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళని నేను స్పృశించలేను, చూడలేను. అందువలన ఏం చేయాలి? నేను గార్హపత్యాగ్నిలో కనుక ప్రవేశిస్తే, గృహస్థ దగ్గర గార్హపత్యాగ్ని ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి మాటి మాటికి వీళ్ళని చూసేటువంటి అవకాశం నాకు లభిస్తుంది అని అనుకున్నటువంటి వాడై, అలా నిశ్చయం చేసుకున్నటువంటి వాడై, సంస్పృశన్నివ సర్వాస్తా శిఖాభికాంచన ప్రభా పశ్యమానశ్చ ముముదే గార్హపత్యం సమాశ్రిత. అలా నిశ్చయించుకున్నటువంటి అగ్నిదేవుడు ఏం చేశాడు? తన యొక్క స్వరూపాన్ని గార్హపత్యాగ్నిని ఆశ్రయించి తన జ్వాలలతోటి ఆ బంగారు కాంతి కలిగినటువంటి ఆ ఋషిపత్నులను చూస్తూ వాళ్ళని చక్కగా స్పృశిస్తూ చాలా ఆనందాన్ని పొందుతున్నట్ట. ఈ విధంగా ఆ గార్హపత్యాగ్నిలోకి ఆ అగ్ని ప్రవేశించాడు అని తెలియజేస్తూ స్వస్తి.